మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్. మీరేమో రాజీనామా చేయకుండా రాజశేఖర్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను గతంలో కూడా చెప్పినాను. మీరు గెలిచింది బీజేపీ మీద, బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు అనేది కూడా. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా, నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. రాజా సింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు, బయట ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవలేడని. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను. దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి. అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు, ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను మీకు లిస్ట్ పెడతాను. నా వెనక ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నారు. గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్. రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు. సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే, కానీ మర్యాద లేదు. ఏం చేయాలి సార్? మీరు కేంద్ర పార్టీ నుంచి రాజాసింగ్ కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ చేస్తలేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి పోయినా పార్టీ ఇక్కడ ఉన్న నేతల మీద విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్రంలో మీరు వెనకాల యోగి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాంటివి వస్తుంది, అదేమన్నా ఉందా? విమర్శలు నేను ఎప్పుడు చేయలేను. నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను. కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు, వాళ్ళందరూ ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటుంది. చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇచ్చినావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు. మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో, అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు. మా సమాజం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అడిగినారు. నేను చెప్పిన బాధ ఉండే. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద దొరకాలి, అది దొరకలేదు. మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి, అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు. మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్. మీరేమో రాజీనామా చేయకుండా రాజశేఖర్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను గతంలో కూడా చెప్పినాను. మీరు గెలిచింది బీజేపీ మీద, బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు అనేది కూడా. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా, నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. రాజా సింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు, బయట ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవలేడని. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం.
కిషన్ రెడ్డితో మీకు ఏం సంబంధం సార్? కిషన్ రెడ్డి ఇంకేంది ఒకసారి చెప్తారు. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను. రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. సరే, మీరు 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంకి ఉన్నారని చెప్తారు కదా, దానికి కిషన్ రెడ్డి గారు ఉన్నారంటారు కదా. ఇప్పుడు ఎవరు పోస్టులు కిషన్ రెడ్డి గారు ఇచ్చారు ఒకసారి చెప్తారా? ఎవరెవరి పోస్టులు కిషన్ రెడ్డి గారు వచ్చింది? నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను. దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి. అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు, ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను మీకు లిస్ట్ పెడతాను. బండారు దత్తాత్రేయ గారి కూతురు కూడా కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. మీ వెనక ఎవరు ఉన్నారు? నా వెనక ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నారు. గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్ రాజాసింగ్, ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు. సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే, కానీ మర్యాద లేదు. ఏం చేయాలి సార్? మీరు కేంద్ర పార్టీ నుంచి రాజేశ్వరకు కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ చేస్తలేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి పోయినా పార్టీ ఇక్కడ ఉన్న నేతల మీద విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్రంలో మీ వెనకాల యోగి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాంటివి వస్తుంది. అదేమన్నా ఉందా? విమర్శలు నేను ఎప్పుడు చేయలేను. నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను. కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు, వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటుంది. చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇచ్చినావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు. మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో, అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు. మా సమాజం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అడిగినారు. నేను చెప్పిన బాధ ఉండే. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద ఏ దొరకాలి అది దొరకలేదు. మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు.